స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇద్దరు కోడళ్ళు పార్ట్ 7. ఐశ్వర్య, నీకెందుకు చెప్పు ఈ చాకరీ? హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా. నేనున్నానుగా చేయటానికి. అలవాట్లేని పని కావటంతో చూడు నీ మొహం ఎలా కందిపోయిందో. ఏం కాదులే వదినా, చేనివ్వు. నీకు నాపై ఉన్న ప్రేమ చూసి నా మనసు ఉక్కిరి బిక్కిరైపోతుందక్క. ఇంత మంచి తోటి కోడలు ఎంత అదృష్టం చేసుకుంటే దొరుకుతుంది చెప్పు. చిన్నొదినా తనకే తనే ఇష్టంగా పనిచేస్తున్నప్పుడు కాదండం ఎందుకు పెద్దొదినా? నీకు చేదోడు వాదోడుగా కూడా ఉంటుంది కదా. చేని వదినా. దొంగ, నువ్వు మాత్రం పనిచేయవా అంటూ వెటకారం ఆడుతుంది స్వప్నని ఐశ్వర్య. అత్తారింటికెళ్ళాక ఎలాగో నేను కూడా మీలాగా పనిచేయక తప్పదు కదా వదినా. అందుకే పుట్టింట్లో అయినా రెస్ట్ తీసుకుందామని అనటంతో అందరూ నవ్వుతారు. అక్క, నీలాగే నేను కూడా ఈ ఇంటికి కోడలనే కదా. పాపం నీ ఒక్కదానిపై అన్ని పనులు వేయడం కరెక్ట్ కాదు. ఇన్నాళ్ళు తెలియక నీతో చాలా అమర్యాదగా సంస్కారం లేకుండా ప్రవర్తించాను. నన్ను క్షమించక్క. అలాగే మీరందరూ కూడా నన్ను క్షమించాలి. పర్వాలేదులేమ్మా, ఎప్పటికైనా తెలుసుకున్నావు, మాకు అజ్జాలు అని ఐశ్వర్యలో వచ్చిన మార్పుకి అందరూ సంతోషపడతారు. కానీ స్వాతి మాత్రం షాక్లో ఉండిపోతుంది. ఇదంతా స్వాతి అక్క క్రెడిటే. తన మంచితనమే నన్ను ఇలా మార్చింది. చాలా రోజులు నన్ను బాధ్యత తెలుసుకునేలా మార్చాలని తను ఎంతో ప్రయత్నించింది. ఈ రోజు అది జరిగేసరికి అక్క మొహం చూడండి, షాక్లో ఎలా ఉండిపోయిందో కదక్క. అవునవును అని లేనిపోని నవ్వు తెచ్చిపెట్టుకుని మరీ నవ్వుతుంది. నీకు బాగా మండుతున్నట్టుంది కదూ. ఇన్నాళ్ళు నీ ట్రిక్స్ తెలియక నువ్వు వేసిన ప్లాన్కి బలైపోయి అందరి దృష్టిలో బ్యాడ్ అయిపోయాను. ఇక చూపిస్తా నేనంటే ఏంటో. నీకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తా అని అనుకుంటుంది ఐశ్వర్య. స్వాతితో ఐశ్వర్య ప్రేమగా మాట్లాడడం చూసి ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ ఇద్దరి నుండి మేం కోరుకున్నది ఈ సఖ్యతేనమ్మా. కోడల్లో కలిసిమెలిసి ఉంటే ఆ ఇల్లు ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది. మీ అందరికీ సంతోషంగా ఉందేమో కానీ నాకు లేదు. నాకు రావాల్సిన మార్కులు ఆ ఐశ్వర్య కొట్టేస్తుంది అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఐశ్వర్య కొన్ని చీరలు తెచ్చి, అక్క, ఇవి చాలా ఖరీదైన చీరలు. నేనొక్కసారి కూడా కట్టుకోలేదు. నువ్వు తీసుకో అక్క. ఇలా ఇస్తున్నానని తప్పుగా అనుకోకు. నీపై చులకన భావంతో ఇవ్వట్లేదు, ప్రేమతో నిన్ను నా సొంత అక్కలాగా భావించిస్తున్నాను. ఏంటిది సడన్గా ఇలా ప్రవర్తిస్తుంది? అందరి ముందు దాని మంచితనం వాళ్ళకి తెలియాలని కావాలని చేస్తున్నట్టుంది అని అనుకుని, వద్దులే ఐశ్వర్య, నువ్విష్టపడి కొనుక్కున్నవి నేను కట్టుకోవడం బాగోదు. చూసేవాళ్ళు కూడా వేరేలా అనుకుంటారు. నాకున్న చీరలు చాలే. నేనే ఇష్టపడిస్తుంటే ఇక ఇందులో బాగుండిపోవడానికి ఏముందక్క? అయినా వేరే వాళ్ళకి మనం చెప్తామా ఏంటి ఇవి నా చీరలని చెప్పి? అవునదినా, నా భార్య మూడు ఈరోజు ఎందుకో చాలా బాగున్నట్టుంది. ఇచ్చినప్పుడే తీసుకో. ఇక నుండి నా మూడు రోజు ఇలాగే ఉంటుందండి. ఎన్ని రోజులు నా ప్రవర్తనతో అక్కని బాధ పెట్టినందుకు సారీ. పర్వాలేదులే ఐశ్వర్య, అయినా నాకు ఈ చీరలొద్దు. నాకిప్పుడు అర్థమైంది లెక్క నువ్వెందుకు వద్దంటున్నావో. నేనిన్నాళ్ళుగా నీతో బ్యాడ్గా ప్రవర్తించానని మనసులో పెట్టుకొని ఇలా అంటున్నావు కదూ. నీకింకా నాపై కోపం తగ్గలేదు. ప్లీజ్ నన్ను క్షమించక్క. ఐఎమ్ సారీ. పోనీ నీ కోపం తగ్గాలంటే నేనేం చేయాలో చెప్పు. నిన్ను తక్కువ అంచనా వేశాను కానీ నువ్వు కూడా మామూలు దానివి కదే ఐశ్వర్య. వీళ్ళందరి ముందు నన్ను బ్యాడ్ చేయాలని చూస్తున్నావు కదూ. అందుకే చీరల వంకతో ఆట మొదలు పెట్టావు. ఇప్పుడు నేను కానీ చీరలు తీసుకోపోతే ఇన్నాళ్ళు స్వాతి చాలా మంచిదనుకున్నాం కానీ కాదు, తను కూడా మనసులో పెట్టుకుని ప్రవర్తిస్తుందని వీళ్ళందరికీ తెలిసేలా చేయాలనుకుంటున్నావు అని నాకు అర్థమైంది. నిన్ను నువ్వు తగ్గించుకొని నన్ను క్షమించమని అడిగి వాళ్ళ దృష్టిలో గొప్పదానివయ్యావు. నీ క్షమాపణ ఒప్పుకోకపోతే నేను వాళ్ళ దృష్టిలో తక్కువగా అయిపోతాను. ఇదే కదా నీ ప్లాను. నీ ప్లాను పారనివ్వను అని అనుకుని చీరలు తీసుకుంటుంది స్వాతి. అబ్బా, కొంచెంలో తప్పించుకున్నావే స్వాతి. అవునులే, ఎంతైనా ఇలాంటి ప్లాన్లని పసిగట్టడంలో నువ్వు నాకంటే సీనియర్వి కదా. అంత ఈజీగా నాకు దొరుకుతావా అని అనుకుంటుంది ఐశ్వర్య. అలా ఇద్దరూ కొద్ది రోజులు ఒకరిపై ఒకరు ప్రేమ ఉన్నట్లు ఇంట్లో వాళ్ల ముందు నటిస్తూ ఉంటారు. ఒకరోజు స్వాతి ఐశ్వర్య ఇద్దరూ వంటింట్లో పనిచేస్తూ ఉంటారు.
ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ఇక బయటపడ్డం మంచిది అని భావించి స్వాతి, ఏంటైశ్వర్య, నా గురించి కనిపెట్టేశావా? అవును, నీ జిత్తులు మారే తెలివితేటలు నాకు తెలిసిపోయాయి. అయితే ఏంటిప్పుడు, వేరు కాపురం పెడతావా? అలా చేస్తే అందరి దృష్టిలో ఉమ్మడి కుటుంబాన్ని విడదీసిన చెడ్డదాన్ని అయిపోతాను నేను. అదేగా నీకు కావాల్సింది. పర్వాలేదే, నీకు కూడా నాలాంటి చావు తెలివితేటలు బాగానే ఉన్నాయి. అలాగని కలిసుంటే నా భర్త సంపాదనతో హాయిగా బతికేద్దాం అనుకుంటున్నావా? సరైన సమయం వచ్చినప్పుడు చెప్తాను నీ సంగతి. అది నీ వల్ల కాదులే. నీ ఎత్తుకి పై ఎత్తేసి నీ కుళ్ళు బుద్ధి అందరికీ తెలిసేలా ఎలా బయట పెడతానో చూస్తూ ఉండు. అది చూద్దాంలే. అమ్మయ్య, ఇది వేరు కాపురం పెట్టట్లేదు, అది చాలే. ఆ రోజు నుంచి ఐశ్వర్య కూడా తెలివిగా సమయస్ఫూర్తితో ప్రవర్తిస్తూ ఉంటుంది. అలా స్వాతి ఐశ్వర్య మధ్య ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది. ఒకరోజు స్వాతిని ఏడిపించాలని కావాలనే ఐశ్వర్య భర్తకి ఫోన్ చేసి మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ, ఏవండి, మనం వేరే కాపురం పెడదాం. నాకు ఈ ఇంట్లో ఉండాలని లేదు. అయితే ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకండి, ముఖ్యంగా మీ వదినికి. నేను కూడా ఎవరితోటి అనను అని ఫోన్ పెట్టేస్తుంది. అది విని స్వాతి కంగారు పడిపోతుంది. ఓర్ నాయనో, ఇదేంటి మళ్ళీ వేరు కాపురం అంటుంది? అదే జరిగితే నా పని అవుట్. ఇప్పుడేం చేయాలరా దేవుడా అని భయపడిపోతుంది. చచా, అసలు నా మొగుడికే మంచి సంపాదన ఉండుంటే నాకు ఈ టెన్షన్ ఉండేది కాదు అనుకుంటూ ఫీల్ అవుతుంది. అలా ఛాన్స్ దొరికినప్పుడల్లా ఐశ్వర్య స్వాతి వీక్నెస్తో ఆడుకుంటూ ఆనందపడుతుంది. ఒకరోజు ఎప్పట్లాగే తన జీతం తెచ్చి తల్లి చేతిలో పెడతాడు ఆకాష్. వెంటనే స్వాతి ప్రతిసారిలా అత్త దగ్గర నుంచి తీసుకుని బీరువాలో పెట్టడానికి గదిలోకి వెళ్తుంది. ఏంటి ఈ స్వాతి చాలా ఎగ్జైట్మెంట్తో అత్తయ్య గారి దగ్గర నుండి జీతం తీసుకుని వెళ్ళింది? అందులో తనకేదో ఆనందం ఉన్నట్టు ఆలోచిస్తుంటే ఖచ్చితంగా ఇందులో కూడా ఏదో గూడుపుటానే ఉన్నట్టుంది అని చాటుగా వెళ్లి గదిలోకి చూస్తుంది ఐశ్వర్య. ఐశ్వర్యని గమనించని స్వాతి ఎప్పటిలా కొంత డబ్బు తీసి పవిట కొంగులో దాచుకుని మిగతావి బీరువాలో పెడుతుంది. దాన్ని మొత్తం తన ఫోన్లో వీడియో షూట్ చేస్తుంది ఐశ్వర్య. ఇదా సంగతి, దొరికావే స్వాతి నా చేతికి. ఇక నీతో ఎలా ఆడుకుంటానో చూడు. మరునాడు టీవీలో సీరియల్ చూస్తూ ఉంటారు పార్వతమ్మ ఐశ్వర్య. బామ్మగారు, మీకొక విషయం తెలుసా? ఆ స్వాతి ఎవరికీ తెలియకుండా బీరువా నుండి డబ్బు తీసింది అని చెప్తుంది. వంటగదిలో ఉన్న స్వాతికి వినపడేలా దెబ్బకి స్వాతి బిత్తరిపోయి పరిగెత్తుకుంటూ హాల్లోకొచ్చి, అయ్యో లేదు బామ్మగారు, నాకేం తెలీదు. తను చెప్తుంది సీరియల్లోని స్వాతి గురించమ్మా, నీ గురించి కాదు. అవునక్క, దొంగ మొహందానా, చంపేశావు కదే. కొంచెం ఉంటే ఆ టెన్షన్తో ప్రాణం పోయి ఉండేది అని కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. అప్పుడే ఆఫీస్ నుంచి వస్తాడు ఆకాష్. ఆకాష్, లాస్ట్ మంత్ మీరు మీ ఫ్రెండ్కి అవసరమని కొంత డబ్బులు సర్దుబాటు చేశారు కదా, మరలా అవి తిరిగి ఇచ్చేశాడా? ఇప్పుడు ఆ విషయం ఎందుకు అడుగుతుంది దొంగ మొహంది? ఓ అదా, నిన్ననే మాకు శాలరీ వచ్చిందిగా. వాడు శాలరీ తీసుకున్న వెంటనే కవర్లో పెట్టి మరీ నేనిచ్చిన డబ్బులు ఇచ్చేశాడు. నా శాలరీ డబ్బులు వాడిచ్చినవి కలిపి నిన్ననే అమ్మ చేతికిచ్చానుగా. అవునా? కానీ మీ ఫ్రెండ్ ఇచ్చిన డబ్బులు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకున్నారా? చా, వాడు అలాంటి వాడు కాదు. అలాగని కాదండి, ఒక్కోసారి పొరపాటున ఎక్కువ తక్కువ కావచ్చు. ఒకరి దగ్గర తీసుకున్నప్పుడు లెక్క చూసుకోవాలి కదా. ఎందుకన్నా మంచిది ఒకసారి లెక్క చూసుకోండి అంటూ ఐశ్వర్య ఆకాష్ని డబ్బులు లెక్క చూసేలా మాట్లాడుతుంది. స్వాతికి మళ్లీ గుండె వేగంగా కొట్టుకోవటం మొదలవుతుంది. ఇది నన్ను ప్రశాంతంగా బ్రతకనిచ్చేలా లేదు. వదినా, వెళ్ళి నిన్న నేనిచ్చిన మొత్తం డబ్బులు తీసుకురండి, ఒకసారి లెక్క పెడదాం. చచా, అలా ఏం జరగదులే మరిది గారు. ఫ్రెండ్ మీద నమ్మకం లేక కాదక్క, మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది కదా అని, అంతే. అవునదినా, వెళ్ళి తీసుకురండి, మీరే కదా బీరువాలో పెట్టింది. ఇక చేసేదేమీ లేక వెళ్ళి శాలరీ కవర్ తెచ్చి ఆకాష్కిస్తుంది స్వాతి. ఆకాష్ లెక్క వేస్తూ ఉంటాడు. తన బండారం ఎక్కడ బయటపడిపోతుందోనని భయంతో కంగారు పడిపోతూ ఉంటుంది స్వాతి. స్వాతి పరిస్థితి చూసి లోపల నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తుంది ఐశ్వర్య. అవును, నిజమే, 5,000 తగ్గాయి అని ఆశ్చర్యపోతాడు ఆకాష్. నేను చెప్పాను కదా. అప్పుడే అక్కడికి వస్తారు స్వప్న, సుశీల, కృష్ణమూర్తి, హరి. ఏంటి విషయం? ఐశ్వర్య జరిగింది మొత్తం చెప్తుంది. అవునా, ఇంటి ఖర్చులకు కూడా నువ్విచ్చిన డబ్బుల నుండి ఏమీ వాడలేదు.
అలాంటప్పుడు నీ ఫ్రెండే తక్కువ ఇచ్చుంటాడు. వెళ్ళి అడుగు ఆకాష్. అలాగేనమ్మా అని ఆకాష్ బయలుదేరబోతూ ఉండగా, ఆగండి, మీ ఫ్రెండ్ని అడిగితే తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. ఎందుకు ఐశ్వర్య? ఎందుకంటే అతను మీ డబ్బులు మీకు కరెక్ట్గానే ఇచ్చేశాడు కాబట్టి. అవునా? మరి డబ్బులు ఎలా తక్కువ వచ్చాయి? అయినా ఈ విషయం నువ్వెలా చెప్పగలవు? మరి 5,000 ఎలా తగ్గినట్టుదినా? ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడంటారు కదా, అలాగే ఆ దొంగ మన కుటుంబ సభ్యులే. అది విని అందరూ షాక్ అవుతారు. కొంపతీసి నేను డబ్బు తీయటం ఇది చూసిందా ఏంటి అని తన ఒళ్లంతా చెమటలు పడతాయి. మనింట్లోనా? ఎవరా దొంగ అంటూ అడుగుతాడు కోపంగా హరి. చెప్పడం ఎందుకు, ఆ దొంగని వీడియో తీశాను, మీరే చూడండి అని ఫోన్ చూపిస్తుంది ఐశ్వర్య. అది చూసి అందరూ షాక్ అవుతారు. దొరికిపోయాను, ఇక నా పని అవుట్. ఇన్నాళ్ళు తెలివిగా కాపాడుకుంటూ వస్తున్నా పెద్ద కోడలిగా నా మర్యాద గౌరవం అన్నీ పోయాయి. వీళ్ళకి ఎలా మొహం చూపించాలి? ఎలాగైనా ఈ మ్యాటర్ని డైవర్ట్ చేయాలి అని అనుకుని కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టు నటిస్తుంది స్వాతి. స్వాతి కింద పడిపోవడంతో షాక్తో అందరూ తనని తట్టి లేపుతారు. అయినా తను లేవదు. గబగబా తనని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.